పాపాలు మోసుకుంటూ పాపరహితుడైన ఆయన పాపముగా చేయబడ్డాడు. అది అర్థం చేసుకునేదానికి చాలా కష్టం, కానీ ఇది ఆశ్చర్యకరం. మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి, మనకు ప్రత్యామ్నాయంగా ఆయన చనిపోయాడు. ఇదంతా ఆశ్చర్యకరం కాదా? ఆయన మరణము, పునరుద్ధానం, మరణము అని ధృవీకరించబడింది. ఆయన ధృవీకరించడానికి ఒక సైనికుడు సిలువలో ఆయన ఉన్నప్పుడు ఆయన పక్కన ఒక ఈట కూర్చాడు. అప్పుడు ఆయన రక్తంతో పాటు నీళ్లు కూడా బయటకు వచ్చాయి. అంటే ప్రాణం పోయింది. ప్రాణం పోయిన ఆయనను సమాధి చేసి 3వ రోజు తిరిగి లేచాడు. అది ఎవరికైనా సాధ్యమా? అది ఆశ్చర్యకరం. మరి యేసుప్రభు జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఆశ్చర్యకరంగానే జరిగినాయి. ఆయన జన్మ, ఆయన మరణము, ఆయన బోధలు, ఆయన అద్భుతాలు అన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అటువంటి ఆశ్చర్యకరుడైన దేవదేవుడు మన కోసం ఈ లోకానికి ఒక శిశువుగా వచ్చాడు. అది ఎంత ఆశ్చర్యమో, అద్భుతం. 2వ పాయింట్ మనం చూస్తే ఆయన ఆలోచనకర్త. క్రీస్తును సామెతల గ్రంథంలోని జ్ఞానముగా పరిగణింపవచ్చు. సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞానం గురించి రాయబడింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని సొలొమోను మహారాజు దాని గురించి రాస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి, జ్ఞానం ఎట్లా వస్తుంది, జ్ఞానము ఎట్లాంటిది, జ్ఞానము వలన ఏమేం పొందుకుంటాం, ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. చాలామంది ఆది కాలం నుండి సంఘ పెద్దలు జ్ఞాన గ్రంథంలోని, దీన్ని సామెతల గ్రంథాన్ని జ్ఞాన గ్రంథం కూడా అంటారు, జ్ఞాన గ్రంథంలోని జ్ఞానము అనే పదము దగ్గర యేసు అనే పదము పెట్టుకుంటే సరిపోతుంది అనేవారు. ఆయన జ్ఞానమునకు కర్త. మరి ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారం నేనే అని దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు. యోహాను 1:9లో నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని చెప్పబడి ఉంది. ఆయన ఆలోచన చెప్పువాడు, వెలిగించువాడు వాక్యం ద్వారా. సామాన్య ప్రజలు ఆయన మాటలను సంతోషంగా వినిరి అంటే అందరికీ అర్థమయ్యే భాషలోనే చెప్తూ ఉన్నాడు, అందరికి అర్థమయ్యే పదజాలమే వాడుతూ ఉన్నాడు. ఉపమానాలు చెప్పాడు, కథల ద్వారా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఆయన బోధలు, బోధించిన విధానము ఆశ్చర్యకరం. తాను మోషే కంటే గొప్పవాడినని చెప్పి పరిసయ్యులను సవాల్ చేశాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, సమృద్ధి జీవం ఇచ్చేదానికి వచ్చాను అని చెప్పాడు. నా ద్వారానే తప్ప నా తండ్రి యొద్దకు ఎవరూ వెళ్ళలేరు అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఆలోచనలు మనకిస్తూ ఉన్నాడు. ఆయన తన బోధలు వ్రాయలేదు, పుస్తకాన్ని ముద్రించలేదు. కొంతమంది అంటే సామాన్యులు శిష్యులుగా చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అయినా కూడా 2000 సంవత్సరాల తర్వాత కూడా అవి నిలిచి ఉన్నాయి. మరి ఈయన మాటలు అంతా కూడా చాలా ఆలోచనలు కలుగజేసేటి. ఆయన ఆలోచనకర్త. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే ఆయన బలవంతుడకు దేవుడు, ఎలోహిం. ఆయన సృష్టికర్త, సృష్టినంతా మేనేజ్ చేసేవాడు, అన్నిటినీ ఏల్తాడు. ఆయన సర్వాధికారి, సార్వభౌముడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. మరి ఆయన బలవంతుడు. ఈయన దేవుని కుమారుడు, ఆయన తానే దేవుడై ఉన్నాడు. మరి అన్నీ ఒక గొప్ప బలిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు బలవంతుడకు దేవుడు అని కూడా చెప్పబడి ఉంది. ఆయన చాలా గొప్ప శక్తి గలవాడు. ఆయన పాదపీఠము భూలోకము, ఆయన సింహాసనము ఆకాశము అని చెప్పబడి ఉంది. మరి అంత బలవంతుడైన దేవుడు. 4వది చూస్తే ఆయన నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి, మెస్సయ్యను తండ్రి అని పిలుస్తున్నాడు అంటే హెబ్రీ భాషలో దాని అర్థము ప్రొటెక్టర్, రక్షించువాడు అని. ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యుడగు తండ్రి అంటే ఎప్పుడూ ఉంటాడు, నిత్యుడు ఆయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. అల్ఫా ఒమేగా ఆయనే. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, ఆదియు అంతంను నువ్వే. ఆది అంతం లేనివాడు ఆయన. మరి ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇంకెప్పుడు ఉంటాడు, నిత్యము ఉండేవాడు. ఆయన నిత్యుడకు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి అని చెప్పబడింది. సమాధానం ఇచ్చేవాడు ఆయనే. ఆయన ద్వారానే మనకు సమాధానం వస్తుంది. ఆయనను ప్రేమించే హృదయాలలో ఈ సమాధానం ఉంటుంది. ఈ పేర్ల ద్వారా మనం ఆయన గొప్పతనాన్ని, జ్ఞానమును, భద్రతను, సమాధానము ఇచ్చేవాడు అని మనం గుర్తుంచుకోవాలి. ఆయన పేర్లోనే ఉంది మనకు అంతా. సమాధానం ఆయన ద్వారానే వస్తుంది. మరి అటువంటి గొప్ప దేవుడు మనకు శిశువుగా వచ్చాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన మనకు ఒక కానుకగా
ఇచ్చాడు దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనము పొందగలిగాము అంటే మనం ఎంత గొప్ప ధన్యులమని మనం ఆలోచించాలి. అంత గొప్ప దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి తండ్రితో కూడా ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మన కోసం ఆయన రిక్తుడై ఈ లోకానికి వచ్చాడు. మన పేదరికం తీసేసి మనకు సంపదను ఇవ్వడానికి వచ్చాడు. మన రోగాలు తీసేసి మనకు స్వస్థత ఇవ్వడానికి వచ్చాడు. మనల్ని పాపంలో నుంచి బయటికి తీసేసి మనల్ని విమోచించడానికి వచ్చాడు. ఇంత గొప్ప కానుకను మనము తృణీకరించాలా, అంగీకరించాలా? మీరే నిశ్చయం చేసుకోండి. శ్రోతలందరూ విన్న మాటలు క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాత, క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు కాదండి. ఆయన యేసుప్రభు మన కోసం వచ్చినాడు అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. అపవాది ఏం చేస్తున్నాడంటే ఈ క్రిస్మస్ ట్రీలు ఇవన్నీ ఆచారాలు అంతే, శాంటాక్లాజ్ని చూపించి దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తున్నారు. పిల్లలందరూ కూడా శాంటాక్లాజ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ జీవితాల్లో. శాంటాక్లాజ్ అంటే ఏంటంటే చాలా కాలం కిందట నికోలస్ అని ఒక మంచి మనిషి పేద పిల్లలకి అందరికీ బహుమానాలు ఇవ్వాలి క్రిస్మస్ సందర్భంగానే నిశ్చయం చేసుకున్నాడు. ఆయన డైరెక్ట్గా వచ్చి ఇవ్వకుండా ఏదో ఒక విధంగా వాళ్ళకి అందేటట్టు చేసేవాడు. అప్పటి నుంచి ఆయనను శాంటాక్లాజ్ అని పిలిచేవాళ్ళు. అటువంటి అలవాటు అది ఆచారంగా మారిపోయింది. ఈ ఆచారాలన్నీ ఉన్నా లేకపోయినా ఆ ఆచారాల మధ్యలో క్రిస్మస్ సందేశాన్ని మర్చిపోవద్దని యేసుప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఆచారాలు కేవలం మనుషులు ఎంజాయ్ చేయడానికే, కానీ క్రిస్మస్ అంటే యేసుప్రభు మన కొరకు ఈ లోకానికి కానుకగా వచ్చిన రోజు అని మనం గుర్తు చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన విమోచనార్థం ఈ లోకానికి పంపించిన రోజును గుర్తు చేసుకుంటూ ఏర్పాటు చేయబడిన దినము క్రిస్మస్ అని మనం గుర్తు చేసుకోవాలి. ఈ విషయాలన్నీ మీరు మనసులో పెట్టుకొని క్రిస్మస్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని యేసుప్రభు నామమున కోరుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, మా కోసం ఈ లోకానికి వచ్చిన దేవా తండ్రి, క్రిస్మస్ సందర్భంగా తండ్రి క్రిస్మస్ విషయాలన్నీ మేము వింటూ ఉండగా తండ్రి, మీరు మా కోసం ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని బట్టి క్రిస్మస్ ఎంత ఘనంగా చేసుకోవాలో మేము అర్థం చేసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి.